ఇదిగో ఆయన ఏం చేస్తున్నాడు? తన పరీక్షలో నెగ్గినాడు. పరీక్షలో నెగ్గినాడు, విన్నాడు. దేవుని స్వరాన్ని విని కత్తిని ఆపినాడు. అదే 22 అధ్యాయంలో మనం చూస్తున్నాం. అబ్రహాంతో మాట్లాడినాడు. ఆ కత్తి ఆపమనడితేనే వెంటనే మరొక స్వరం వినబడ్డది. వినబడ్డదండి. ఇగో నీ ఎదుట ఉన్న ఆ పొదలో ఇదిగో కొమ్ము తిరిగిన పొటేలు కనబడుతుంది అన్నడితేనే వెంటనే లోపడ్డాడు. ఏం చేసినాడండి? స్వరాన్ని విన్నాడు. ఎవరు? అబ్రహాము విన్నాడు. నీ ఎదుట ఉన్న పొదలో కొమ్ము తిరిగిన పొటేలు కనబడుతుంది అన్నడితేనే విన్నాడు. ఎదురుగా చూచినాడు. చూచి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పొట్టేల్ని తీసుకొచ్చి